శ్రీ నిదానం పట్టి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నెంబర్ 807446449678232211. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూన్ 23 కుంభరాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే గనక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు కుంభరాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈరోజు ఆర్థిక ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. వృత్తి మరియు వ్యాపారంలో ఆసక్తి ఉంటుంది. ఇది లాభాలను పెంచుతుంది. సహోద్యోగుల నుండి మద్దతు మరియు సహకారం లభిస్తుంది. సీనియర్ల నుండి విశ్వాసం పొందుతారు. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఇది ఆర్థిక విజయానికి దోహదపడుతుంది. స్మార్ట్ వర్కింగ్ను పెంచుకోవడం వల్ల లాభాలు పెరుగుతాయి. వివిధ విషయాలు అనుకూలంగా ఉంటాయి. లాభాలు పెరుగుతాయి మరియు ప్రణాళికలు అంచనాలకు అనుగుణంగా ఉంటాయి. ఆర్థిక విజయాలను ప్రోత్సహించడం వల్ల మంచి లాభాలు పొందుతారు. వాణిజ్య కార్యకలాపాలు సానుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలను కొనసాగించాలి. అన్ని దిశలలో విజయం సాధించే సూచనలు ఉన్నాయి. అవకాశాలు పెరుగుతాయి. ఇది వ్యాపారంగా బలపడటానికి సహాయపడుతుంది. ఈరోజు కుంభరాశి ఆరోగ్యం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈరోజు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. శారీరక మరియు మానసిక శ్రేయస్సు రెండూ మెరుగుపడతాయి. మీరు ఉత్సాహంగా ఉంటారు. ఇది మీ శారీరక శక్తిని పెంచుతుంది. మీరు మీ బాధ్యతలను గౌరవంగా నెరవేరుస్తారు. ఇది మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం మరియు క్రమశిక్షణతో ఉండటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మొత్తం మీద ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి మరియు మీరు ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటారు. ఈరోజు కుంభరాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. కుంభరాశి ఉద్యోగస్తులకు ఈరోజు వృత్తిపరమైన జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిలో ఆసక్తి ఉంటుంది. సహోద్యోగుల నుండి మద్దతు మరియు సహకారం లభిస్తుంది. సీనియర్ల నుండి విశ్వాసం పొందుతారు. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. స్మార్ట్ వర్కింగ్ను తెంచుకుంటారు. వివిధ విషయాలు అనుకూలంగా ఉంటాయి. బాధ్యతలను నెరవేరుస్తారు. గౌరవంగా పనిచేస్తారు. వృత్తిపరమైన సంబంధాలు మెరుగుపడతాయి. శుభవార్తలు అందుకుంటారు. కావలసిన విజయాలు ఉంటాయి. విధానాలు మరియు నియమాలను అమలు చేస్తారు. తార్కికంగా ఉంటారు. ప్రణాళికలు అంచనాలకు అనుగుణంగా ఉంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలను కొనసాగించాలి. అన్ని దిశలలో విజయం సాధించే సూచనలు ఉన్నాయి. అవకాశాలు పెరుగుతాయి. ఇది వ్యాపారంగా బలపడటానికి సహాయపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి మరియు వ్యాపారాన్ని విస్తరించటానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు కుంభరాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశి విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిలో ఆసక్తి ఉంటుంది. సహోద్యోగుల నుండి మద్దతు మరియు సహకారం లభిస్తుంది. సీనియర్ల నుండి విశ్వాసం పొందుతారు. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. స్మార్ట్ వర్కింగ్ను పెంచుకుంటారు. వివిధ విషయాలు అనుకూలంగా ఉంటాయి. బాధ్యతలను నెరవేరుస్తారు. గౌరవంగా పనిచేస్తారు. శుభవార్తలు అందుకుంటారు. కావలసిన విజయాలు ఉంటాయి. విధానాలు మరియు నియమాలను అమలు చేస్తారు. తార్కికంగా ఉంటారు. ప్రణాళికలు అంచనాలకు అనుగుణంగా ఉంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలను కొనసాగించాలి. అన్ని దిశలలో విజయం సాధించే సూచనలు ఉన్నాయి. అవకాశాలు పెరుగుతాయి. మీ ఏకాగ్రత పెరుగుతుంది మరియు పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. ఈరోజు కుంభరాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు కుంభరాశివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అన్ని రంగాలలో సానుకూలతను కొనసాగించినప్పటికీ అతి విశ్వాసం పనికిరాదు. లాభాలు పెరుగుతాయని అంచనా ఉన్నప్పటికీ ఖర్చులను నియంత్రించడంపై దృష్టి పెట్టాలి. ముఖ్యమైన ప్రయత్నాలను కొనసాగించాలి. కాని అదే సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించుకోవాలి. బాధ్యతలను గౌరవంగా నెరవేర్చాలి. కాని ఒత్తిడిని నివారించడానికి ప్రణాళిక చేసుకోవాలి. మొత్తం మీద ఈరోజు సానుకూలంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న పొరపాట్లను నివారించడానికి జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం.
ఈరోజు కుంభరాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. సహోద్యోగులు మరియు సీనియర్ల నుండి మద్దతు లభించినట్లే కుటుంబ సభ్యుల నుండి కూడా పూర్తి మద్దతు మరియు సహకారం ఉంటుంది. ఉత్సాహంగా ముందుకు సాగడం వల్ల కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. బాధ్యతలను గౌరవంగా నెరవేరుస్తారు. శుభవార్తలు అందుకుంటారు. ఇది కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రణాళికలను అమలు చేస్తారు. తార్కికంగా ఉండటం వల్ల కుటుంబ సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటారు. అన్ని దిశలలో విజయం సాధించే సూచనలు ఉన్నాయి. ఇది కుటుంబానికి కూడా లాభాలను తెస్తుంది. ఈరోజు కుంభరాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈరోజు జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. మీరిద్దరూ ఒకరినొకరు విశ్వసిస్తారు మరియు ఒకరినొకరు మద్దతుగా నిలుస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలను కలిసి కొనసాగడం వల్ల మీ బంధం మరింత దృఢంగా మారుతుంది. శుభవార్తలు అందుకుంటారు మరియు కావలసిన విజయాలు ఉంటాయి. ప్రణాళికలు అంచనాలకు అనుగుణంగా ఉంటాయి. తార్కికంగా ఉండటం వల్ల అపార్థాలు తలెత్తకుండా నివారించుకుంటారు. భాగస్వామితో కలిసి బాధ్యతలను గౌరవంగా నెరవేరుస్తారు. ఒకరి గౌరవాన్ని ఒకరు కాపాడుకోవడం మరియు నిరంతరాయంగా సమయం కేటాయించుకోవడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది. ఈరోజు కుంభరాశి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈరోజు ప్రేమ జీవితం ఉత్సాహంగా ఉంటుంది. మీరు మీ ప్రేమ భాగస్వామితో మంచి బంధాన్ని పంచుకుంటారు. ఒకరినొకరు విశ్వసిస్తారు మరియు ఒకరినొకరు మద్దతుగా నిలుస్తారు. ఉత్సాహంగా ముందుకు సాగడం వల్ల మీ బంధంలో కొత్త ఉత్సాహం నిండుతుంది. స్మార్ట్ వర్కింగ్ను ప్రేమ జీవితంలో కూడా అన్వయించడం వల్ల సంబంధం మెరుగుపడుతుంది. శుభవార్తలు అందుకుంటారు మరియు కావలసిన విజయాలు ఉంటాయి. ప్రణాళికలు అంచనాలకు అనుగుణంగా ఉంటాయి. తార్కికంగా ఉండటం వల్ల అపార్థాలు తలెత్తకుండా నివారించుకుంటారు. భాగస్వామితో కలిసి బాధ్యతలను గౌరవంగా నెరవేరుస్తారు. ఒకరి గౌరవాన్ని ఒకరు కాపాడుకోవడం మరియు నిరంతరాయంగా సమయం కేటాయించుకోవడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది. ఈరోజు కుంభరాశి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈరోజు ప్రేమ జీవితం ఉత్సాహంగా ఉంటుంది. మీరు మీ ప్రేమ భాగస్వామితో మంచి బంధాన్ని పంచుకుంటారు. ఒకరినొకరు విశ్వసిస్తారు మరియు ఒకరినొకరు మద్దతుగా నిలుస్తారు. ఉత్సాహంగా ముందుకు సాగడం వల్ల మీ బంధంలో కొత్త ఉత్సాహం నిండుతుంది. స్మార్ట్ వర్కింగ్ను ప్రేమ జీవితంలో కూడా అన్వయించడం వల్ల సంబంధం మెరుగుపడుతుంది. శుభవార్తలు అందుకుంటారు మరియు కావలసిన విజయాలు ఉంటాయి. ప్రణాళికలు అంచనాలకు అనుగుణంగా ఉంటాయి. తార్కికంగా ఉండటం వల్ల అపార్థాలు తలెత్తకుండా నివారించుకుంటారు. వివాహం కాని వారికి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీరు సామాజిక కార్యక్రమాలు లేదా కొత్త వాతావరణంలో కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో ఆనందం మరియు సంతృప్తి రెండూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.